నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన అద్భుతం, అద్వితీయం, అమోఘం. ఇది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆఖరిసారి నిర్వహిస్తున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చినటువంటి కితాబు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలనను 7 భాగాలుగా విభజిస్తూ ఆయన ఒక మంచి సూత్రాలనే చెప్పారు. మరి ఈ సూత్రాలపైన ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రి ఇచ్చినటువంటి కితాబుని, దానిపై జరుగుతున్నటువంటి చర్చల్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనకు 7 పాయింట్లు, 7 సూత్రాల కింద చెప్పుకుంటూ వచ్చారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. దానిపై మీ అబ్జర్వేషన్స్ ఏంటి? నవ్వు వచ్చింది. అంటే జనరల్గా బడ్జెట్, అందులో ఎలక్షన్లకి ముందర వెళ్ళే బడ్జెట్ 3 నెలలకి పెట్టుకోవాలి కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకుంటారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వాళ్ళు కొంచెం ఫోకస్ ఏంటి, అదేంటి, ఇటువంటివి చెప్పుకుంటారు. మా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్తారు. ఇది ఎలక్షన్ల ముందర బడ్జెట్ కాబట్టి కనీసం ఎలక్షన్ల కోసం, ఎలక్షన్లలో లాభం పొందడం కోసమన్నా ఏదో కొన్ని పాయింట్లు చెప్తారు. కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన జోకులు చెప్పాడు. ఏంటి అంటే సుపరిపాలన ఆంధ్ర అన్నాడు. ఇప్పుడు సుపరిపాలన ఆంధ్ర అనేది, సుపరిపాలన అంటే ఏంటి అనేది మళ్ళీ మార్చుకొని మనం ఇంతకు ముందర గుడ్ గవర్నెన్స్లో పెట్టుకున్న అన్నీ మార్చుకోవాలి. అంటే గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి? నిధులు ఎక్కడికక్కడ డైవర్ట్ చేయటం గుడ్ గవర్నెన్సా? లేదు, ఆఫీసర్లందరూ మొత్తం అందరినీ కూడా రెడ్లను పెట్టుకోవడం సుపరిపాలన? ఏంటి సుపరిపాలన అంటే ఏంటి? మొత్తం అంటే బడ్జెట్లో, బడ్జెట్ ఎలకేషన్స్లో 76% ఖర్చు పెడుతున్నారు. ఇండియాలో ఏ ప్రభుత్వం కూడా ఇట్లా చేయటం లేదు. అంటే కేటాయించి, ఇప్పుడు 100 రూపాయలు కేటాయిస్తే 70 రూపాయలే ఖర్చు పెడుతున్నారు. అంత మాత్రమే ఖర్చు పెట్టగలిగే ఆర్థిక వనరులు ఉన్నాయి, అంత మాత్రమే ఖర్చు పెట్టగలిగే చిత్తశుద్ధి ఉంది, అంత మాత్రమే ఖర్చు పెట్టగలిగే యంత్రాంగం ఉంది. అంటే బడ్జెట్లో 100 రూపాయలు కేటాయిస్తే 76 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు. జనరల్గా ఏం చేస్తారంటే 100 రూపాయలు కేటాయిస్తే 120 రూపాయలు ఖర్చు పెడతారు. ఇది ఏ గవర్నమెంట్లో అయినా జరిగేది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు డబ్బులే లేక తక్కువ 76% మాత్రమే ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం ఈ మొత్తం భారతదేశంలో. అటువంటిది మరి సుపరిపాలన ఆంధ్ర ఎట్లవుతుంది? ఇది ఒకటి. ఇంకొకటి సామాజిక ఆంధ్ర. చాలా బాగుంది, అంటే వర్డ్ చాలా బాగుంది, చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. కానీ సామాజిక ఆంధ్ర అంటే ఏంటి? దళితులకి శిరోమండనం చేయటమా? దళిత డ్రైవర్ని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేయటమా? మిస్బా కుటుంబాన్ని ఇది చేయటమా? ఒక ముస్లిం సలీం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవటమా? మిస్బా అనే ఒక అమ్మాయి చనిపోయే పరిస్థితి కల్పించటమా? ఏది సుపరిపాలన అంటే ఈ సుపరిపాలన తర్వాత సామాజిక ఆంధ్ర. సామాజిక ఆంధ్ర అంటే ఇదే. ఒక డాక్టరు, దళిత డాక్టరు, కష్టపడి చదువుకొని వచ్చిన డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాడని చెప్పి కరోనా టైంలో అతన్ని వేటాడి అతన్ని ఒక పిచ్చోని చేసి చంపేసిన ఇది సామాజిక ఆంధ్ర కింద వస్తుందా? ఏది? ఇన్ని కేసులు, దాదాపుగా 60-70 వేల మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు, ఎస్సీ ఎస్టీ చట్టాల దుర్వినియోగం. ఎవరి మీదైనా రాజకీయ కక్ష తీర్చుకోవాలంటే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, ఎస్సీ ఎస్టీలని రక్షించాల్సిన చట్టాన్ని దుర్వినియోగం చేయటం. పైపెచ్చు అమరావతి అంటే అదొక కమ్మ సామాజిక వర్గం అంటూ ఆ సామాజిక వర్గానికి ముడిపెట్టి దాన్ని నాశనం చేయడం. ఇది సామాజిక ఆంధ్ర. ఇంకొకటి మహిళా మహారాణుల ఆంధ్ర అని చెప్పి. ఇది ఎంత పచ్చి అబద్ధం అంటే, ఇప్పుడు నేనేదో పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వటం కాదు, అక్కడ జరుగుతున్న విషయాలే చెప్తున్నా. నువ్వు అమ్మఒడి ఇవ్వటం, అమ్మఒడి ఎందుకు ఇస్తున్నావు? పిల్లల్ని చదివించుకోవడానికి. ఎంత ఇస్తున్నావు? నువ్వు చెప్పింది ఎంత, ఇస్తున్నది ఎంత? ఇది ఒక పెద్ద ఇది. అసలు పిల్లల్ని చదివించుకునే బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాలా? ఆడవాళ్ళకి, తల్లికి ఇవ్వాలా? వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావా? కరెక్ట్గా ఇస్తున్నావా? అందులో ఎంత కట్ చేస్తున్నావు? నువ్వు ఈ విధమైన ఇది చేసి మహిళా సాధికారత. నీకు ఒక చిన్న విషయం చెప్పాలి అంటే, డ్వాక్రా సంఘాలు మహిళలే ఉంటారు కదా సతీష్ గారు, అందులో
మహిళలు దాచుకున్న డబ్బుల్ని కూడా ప్రభుత్వం వాడుకున్నది. ఇది మహిళా మహారాణుల ఆంధ్ర అంటే డ్వాక్రా మహిళలు, పొదుపు సంఘాలు దాచుకున్న డబ్బుల్ని కూడా వాడుకున్న ప్రభుత్వం మహిళా మహారాణుల ఆంధ్ర ఎట్లా మారిందో మరి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పాలి. ఇంకొకటి అన్నపూర్ణ ఆంధ్ర. సతీష్ గారు, మీరు చాలా కాలంగా జర్నలిజంలో ఉన్నారు కదా, మీరు ఎప్పుడైనా గోదావరి జిల్లాల్లో వరి రైతు క్రాప్ హాలిడే ప్రకటించాడా? నేను ఎప్పుడు చూడలేదు. వరి రైతు అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే సమైక్య ఆంధ్రాలో కానీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో కానీ మొత్తానికి వరి ప్రధానమైన పంట, ఆహార పంట. ఆ వరిని ఇది చేసుకోవటానికి, సాగు చేయటానికి అలవాటు పడిపోయిన రైతులు మేము ఈ ప్రభుత్వంలో మేము వరి సాగు చేయలేము అని చెప్పి వరికి క్రాప్ హాలిడే ఇచ్చుకున్నారు. అందుకని మనం దాన్ని అన్నపూర్ణ ఆంధ్ర అంటాం. అన్నపూర్ణ ఆంధ్ర రోజు అన్నా క్యాంటీన్లను పెట్టి చంద్రబాబు నాయుడు 5 రూపాయలకి భోజనం పెట్టేవాడు. అందరూ హాస్పిటల్స్ దగ్గరికి వచ్చే పేషెంట్ అటెండెంట్లు, ఊరికి వచ్చేవాళ్ళు, పేదవాళ్ళు, కూలీ నాలి చేసుకోవడానికి వచ్చేవాళ్ళు, లేకపోతే కొన్ని చోట్ల భిక్షాటన చేసేవాళ్ళు, బస్ స్టాండ్లలో బస్సులు రైళ్ళు కొంచెం లేట్ అయితే వెయిట్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చి అన్నా క్యాంటీన్లలో భోజనాలు చేసేవాళ్ళు. 5 రూపాయలు ఇచ్చి చక్కగా తిని వెళ్ళేవాళ్ళు. అటువంటి అన్నా క్యాంటీన్లని మూసేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. ఇది అన్నపూర్ణ ఆంధ్ర ఎట్లా అవుతుంది? ఇదొకటి. ఇంకొకటి సంక్షేమ ఆంధ్ర. సంక్షేమ ఆంధ్ర వెరీ గుడ్. పిల్లలకి సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకి నువ్వు ఇవ్వాల్సిన డబ్బులే ఇవ్వట్ల, ఉపకార వేతనాలు ఇవ్వట్ల. వాళ్ళకి సన్న బియ్యంతో అన్నం పెడతానన్నావు. సన్న బియ్యం కాదు కదా, పురుగుల బియ్యంతో అన్నం పెట్టే పరిస్థితి. సంక్షేమ హాస్టల్లే కాకుండా తిరుపతిలో కూడా సంకటి అన్నం పెడుతున్నావు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదాన పథకంలో కూడా పురుగుల అన్నం, సంకటి, అది చాలా నాసిరకం బియ్యంతో ఇది చేస్తుంటే నువ్వు సంక్షేమ ఆంధ్ర ఎట్లవుతుంది? నువ్వు సంక్షేమం ఎక్కడిస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు? రేషన్ కార్డులు కూడా తగ్గించావు కదా. నువ్వు చెత్త పన్ను వేసావు. చెత్త పన్ను వేయటం సంక్షేమ ఆంధ్ర ఎట్లవుతుంది? 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటితే సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నావు. నీకు ఎవడన్నా కష్టపడి బయటికి వెళ్ళి సిటీకి వెళ్ళి పని చేసుకొద్దాం అని చెప్పి ఎవడన్నా మోటార్ సైకిల్ కనుక్కుంటే కట్టు నీకు. ఈ విధమైన పరిస్థితుల్లో సంక్షేమానికి కోతలు పెట్టిన వాడివి నువ్వు. ఎస్సీలకైతే దాదాపు 27 పథకాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న 27 పథకాలని కట్ చేసిన వాడివి సంక్షేమ ఆంధ్ర ఎట్లా తెస్తావు? సంక్షేమ ఆంధ్ర అంటే ఏంటి? వీళ్ళకి ఆటో డ్రైవర్లకి నువ్వు 10,000 12,000 ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంవీ ట్యాక్స్ రూపంలో, పెనాల్టీస్ రూపంలో 10,000 ఇచ్చి 50,000 వసూలు చేస్తున్నావు. ఇది సంక్షేమ ఆంధ్ర ఎట్లవుతుంది? ఈ విధమైన చెప్పుకుంటూ పోతే మనకి అసలు మొత్తం ఇక్కడ అంతా కూడా ఒక డొల్ల సంక్షేమం నడుస్తూ ఉన్నది. అదిగాక ఈ సంక్షేమం పేరుతోటి పోనీ ఏ ఒక్క కుటుంబాన్నైనా కూడా ఇదిగో వాళ్ళ బ్రతుకుల్లో ఈ విధమైన మార్పులు వచ్చినాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగైనాయి, నేను ఈ 124 సార్లు బటన్ నొక్కడం వల్ల అని చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ లేదు ఆంధ్రప్రదేశ్లో. అసలు అటువంటి ఛాయలు లేవు అసలు. ఇంకొకటి సంపన్న ఆంధ్ర అని, ఇది పచ్చి బూతు. సంపన్న ఆంధ్ర 12 లక్షల కోట్ల రూపాయల అప్పులున్న రాష్ట్రం సంపన్న రాష్ట్రం ఎలా అవుతుంది? డైరెక్ట్ ప్రశ్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి. సంపన్న ఆంధ్ర అంటే అర్థం ఏంటి? అప్పులు పెంచటమా? నువ్వు అప్పులు పెంచుతున్నావు. అప్పులతో ఆ రాష్ట్రం అప్పులతో పాటు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? చిన్న కాంట్రాక్టర్లు ధర్నా చేసిన రాష్ట్రం ఎక్కడైనా ఉందా? చిన్న కాంట్రాక్టర్లు అందరూ వాళ్ళు ధర్నాలు, ప్రొటెస్టులు చేశారు విజయవాడ నడిబొడ్డున. పెద్ద కాంట్రాక్టర్లు రెడ్ అయితే తప్ప నువ్వు బిల్లులు ఇవ్వవు. ఇదేంటి? ఈ పరిస్థితి ఏంటి అంటే కాదు. అఫ్కోర్స్ కాంట్రాక్టర్లందరినీ రెడ్లనే పెట్టుకున్నాడు, అది వేరే విషయం. కోర్టులకు వెళ్తే కానీ కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుని మరీ బిల్లులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కోర్టుకి వెళ్ళే ఆర్డర్ ఇప్పుడు ఇంకొక చేస్తున్నారండి. బిల్లులు, కాంట్రాక్టర్ల బిల్లులకు సంబంధించి 2 సార్లు 3 సార్లు కనుక వాళ్ళు బిల్లు అడిగితే అందులో ఆ రికార్డుల్లో ఒక కాగితం చించేసి ఈ కాగితం లేదు తీసుకురమ్మని చెబుతున్నారు. వీళ్ళే చించేస్తారు.
ఆ కాగితం లేదు, ఎం బుక్స్ అవి అంటారు కదా, ఆ కాగితం చించేస్తారు, కాగితం తెచ్చుకో అంటారు. ఆ కాగితం ఎప్పుడు తేవాలి? ఎప్పుడో 3 ఏళ్ల కిందట 4 ఏళ్ల కిందట చేసిన పనికి అట్లా బిల్లులు ఎగ్గొడుతున్నారు. ఈ తరహా ఇది జరుగుతున్నది. మొత్తం అప్పుల కుప్పగా మారిపోయిన ఈ ఆంధ్రప్రదేశ్ని సంపన్న ఆంధ్ర అని ఎట్లా అంటాం, భూభద్ర ఆంధ్ర అన్నాడు. ఇది ఇంకొక పెద్ద జోక్. ఇది ఇంకొక పెద్ద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి చట్టం తీసుకొచ్చి నా భూమి నాకు కాకుండా చేస్తున్న ప్రభుత్వం ఇది. పేదవాళ్ళకి ఎప్పటి నుంచో 30-40 ఏళ్ల నుంచి అసైన్డ్ భూముల్లో ఉంటే ఆ అసైన్డ్ భూమి అమ్ముకోవడానికి వీలు లేదు, అమ్ముకుంటే ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి, మళ్ళీ ఆ కుటుంబం రోడ్డు మీదకి వస్తుందని చెప్పి అసైన్డ్ ల్యాండ్లు అమ్ముకోవడానికి వీలు లేకుండా గత ప్రభుత్వాలు, చాలా ప్రభుత్వాలు బాగా ఆలోచించి ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆ నియమ నిబంధనలు తీసుకొస్తే నువ్వు అసైన్మెంట్ భూములను అమ్ముకోవచ్చు అని పెట్టావు. ఎందుకు? నువ్వు కొనుక్కోవటానికి. ఇది భూభద్ర ఆంధ్ర ఎట్లా అవుతుంది? నువ్వు చేస్తున్న సర్వేల్లో మొత్తం నీ పునాది రాళ్ళు, ఆ రాళ్ళు వేయించుకొని నీ బొమ్మ వేయించుకొని అవి పెట్టుకోవటానికి తప్ప నువ్వు భూభద్ర ఆంధ్ర ఎక్కడన్నా ఉందా? పైగా ఇంకొక విషయం చెప్తాను. ఈ గ్రానైట్ రాళ్ల మీద జగన్ బొమ్మ చెక్కి ఉంటుంది, అది తీసుకొచ్చి పొలంలో పాతేస్తారు. ఆ జగన్ బొమ్మ చెక్కిన గ్రానైట్ రాళ్లకి బిల్లు ఇవ్వలేదండి ఇప్పటివరకు ఈ గవర్నమెంట్. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఆ విషయం తెలుసో తెలీదో, జగన్ బొమ్మ చెక్కిచ్చి పునాది రాళ్ళు పాతటానికి ఆ సూచికలు పెట్టే రాళ్ల మీద జగన్ బొమ్మ చెక్కు ఉంటుంది. ఆ చెక్కటానికి అయ్యింది గ్రానైటు రాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టిన వాళ్ళకి ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇమ్మీడియట్గా అది చేసుకుంటే భూభద్ర ఆంధ్ర వస్తుంది. ఈ విధమైన విధానాలు పెట్టి సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. అభివృద్ధి ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే అభివృద్ధికి సూచిక ఏంటంటే మూలధన వ్యయం. ఆ మూలధన వ్యయం ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ మూలధన వ్యయం ఎక్కడుందిరా అంటే ఆంధ్రప్రదేశ్లో. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ చిక్కుకొని ఉన్నది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే కొంత పద్ధతిగా ఉండేది, కానీ అన్ని జోకులు వేశాడు. రైట్, ఇది చూస్తున్నాం కదా, వైసీపీ అంటే మునిగిపోయే నావా అనేటువంటిది అర్థమయ్యి ఇక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రజలను మళ్ళీ మభ్యపెట్టి ఏదో ఒక విధంగా ఓట్లు దండుకోవాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో, కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ విధంగా అబద్ధాలను వండి అరుస్తూ ఉన్నారు. అందులో భాగంగానే దానికి అసెంబ్లీని వేదికగా చేసుకుని ఈ రకమైనటువంటి అబద్ధాలని, అసత్యాలని అయితే కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళి తప్పుడు సంకేతాలు తీసుకొని బుగ్గన రాజేంద్రనాథ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయనేటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.